వద్దండి అమ్మాయి ఇచ్చేస్తాం బాబు అంటే నువ్వు వేసుకెళ్ళిపోతావా మేము ఇంటికి అప్పు చెప్పాలి కదా నేను ఇక్కడ మా ఇల్లు వెళ్ళిపోతాను అంకులు నెమ్మదిగా తెలవండి మళ్ళీ రావద్దా కంగారు మరి బండి లేకుండా బండి కావాలా బండి చెప్పరా మా అమ్మకు తెలిసండి మా అమ్మకు తెలిసి వచ్చారండి అంకులు ఎవరు ఇచ్చారు బండి నేనే తీసుకొని వచ్చానండి అంకుల్ ప్లీజ్ అంకుల్ నాకు ఇచ్చాను అంకుల్ వెళ్ళిపోతాను అంకుల్ అంకుల్ ప్లీజ్ అందరూ పెడతాను ఎవరు అందుకున్నారు అంకుల్ నేను వెళ్ళిపోతున్నాను అంకుల్ అందరూ నన్ను వచ్చారండి టీవీలో పడతానేమోనండి ఎందుకు పడతారా ఎవరు వేస్తారు భయం తగ్గించడానికి దగ్గర పట్టుకున్నాను బండి ఎలా బాబు కాదు నీకు చేస్తా ఉండరా నీకు పేరెంట్స్ కి ఇవ్వాలి కానీ పిల్లలు ఎలా నడుపుతారా నువ్వు వెళ్తావు మళ్ళీ ఇంకోటి నీకు బండి ఎలా ఎవరు నేర్పారు బండి వేసి పడకూడదు కంగారు పడరా కంగారు పడరా చెప్పమ్మా నీ పేరు చెప్పు నీ పేరు చెప్పు ఎవరు వచ్చేస్తున్నారు అవును నీ బండి ఎవరు ఏమనలేదు కదా ఇప్పుడు నేను వేసుకొచ్చాను అంకులు ప్లీజ్ క్షమించండి అంకులు నన్ను క్షమించి నేను వెళ్ళిపోతాను వదిలేండి అంకులు నీ పేరేం చెప్పు పేరమ్మా చెప్పాలి మీ నాన్న పేరు ఏం చేస్తారు మీ నాన్న మీ నాన్న పేరు మీరు అంటే నీకు ఇవ్వకూడదురా పెద్దోళ్ళకి ఇవ్వాలరా బండి మీ నాన్నకి చెప్పను కంగారు పడకు బండితే మామూలుగా నడిపించుకెళ్తావా కూడా ఎవరినన్నా ఇస్తాం నడిపించుకుంటే వెళ్ళిపోతాను ఇక్కడ అందుబాది ఇక్కడ పాత బస్ స్టాండ్ పక్కనే అంకులు పాత బస్ స్టాండ్ పక్కన బస్ స్టాండ్ పక్కన ఆటో స్టాండ్ ఉందా ఆటో స్టాండ్ పక్కన అక్కర్లేదు అంకులు నేను వెళ్ళిపోతాను బస్ స్టాండ్ అంటే 4 పక్కలు ఉన్నాయి ఏ పక్క కెమెరాలో పడిపోతావు నీకెలా ఇస్తారా బండి నడిపించుకుంటాను వెళ్ళిపోతానండి ఆ పని ముందే చేయాలి కదరా ఆ పని ముందే చేయాలి కదా బండి నడిపించుకుని వస్తే మేము పట్టుకోపోతాం కదా నువ్వు దొర్లించుకొచ్చావు అని పట్టు రోడ్డు మీద మేము పట్టుకోం కదరా మరి నువ్వు అనవసరంగా బండి ఎక్కి తొక్కావు మరి తొక్కకూడదు కదా నేను కొట్టొద్దని చెప్తాము ఓకేనా చేసుకోవాలండి వదిలేస్తాను నీ భయం తగ్గించడానికి అవును బండి నీకెలా ఇస్తావా నీ నాన్నకు నీ ఇంటి వరకు పంపమంటావా పంపించండి మళ్ళీ నన్ను డౌట్ వచ్చేసి తర్వాత నడిపించుకుంటే ఇంటికి వెళ్ళిపోతున్నా నడిపించుకుంటే వెళ్ళిపోతున్నాను ఓకే ఓకే డీటెయిల్స్ వద్దురా డీటెయిల్స్ సరేలే రానండి నేను ఒకసారి రానండి కంగారు పడు కంగారు పడు నేను
నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఈ అబ్బాయి ఇంటి దగ్గర తిప్పాలి పాపం, కంగారు పడుతున్నాడు. జీప్ లో కూర్చో, ఇంటి ఏ దగ్గర కూర్చో. వద్దండి, వద్దండి, వద్దండి. నాకు వద్దండి. కాదు బాబు, నీకు ఇంటి దగ్గర తిప్పాలి కదా. వద్దండి, చెప్పండి, నేను అది గట్టిగా. ఎవరయ్యా? అక్కడ ఎక్కినాను. బండి ఎవరినైతే పేస్ట్ తీయొచ్చు. ఎక్కించి పంపించండి. ఎవరినైతే ఎవరినైతే ఎక్కించండి. ఏం కొట్టదు. ఆ నాన్న అప్పుడు మంచి కంగారు పడిపోతున్నాను. పిల్లల దాకా అయితే ఇంతవరకు అయితే అలా నేను ఎవరన్నా అన్నారా? నీకు ఫైన్ వేసారా? మా ఇంటికి తిట్టారా? కొట్టేస్తారు. కొట్టొద్దని అందుకే చెప్తున్నారా? వెళ్ళిపోతానండి. మీదండి నేను లేదండి. కంగారు పడిపో, పంపుతాం. నన్ను తీసుకుని చదువుగా బండి ఏది తగ్గదండి. తీస్తే మాత్రం నీ చర్మం ఓడ తీపిస్తాను. ఓకేనండి. ఓకేనండి. ముద్రండి ఏం చదువుకుంటున్నావు? ఇలా చెప్పి తీరండి కదా. కంగారు పడుతురా? ఎవరు ఏమన్నారా అంటుంటే ఎప్పుడు ఏమన్నారు సౌండ్ క్లియర్గా వస్తుందా? ఆపైందా?